హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ ఎస్కే మూలాలి, మెకానికల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఈరోజు మీ ముందు ఇంకో వీడియో తీసుకొస్తున్నానండి. టాపిక్ అన్నది అది ఏంటంటే మనకి ఇంట్రడక్షన్ టు టూ స్ట్రోక్ ఇంజన్స్. టూ స్ట్రోక్ ఇంజన్ అంటే ఏంది, దానికి సంబంధించింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అప్లికేషన్స్ ఏంటి, ఎలా ఉంటాయి చూసినట్టయితే మనం చూద్దాం ఇక్కడ ఫస్ట్. టూ స్ట్రోక్ ఇంజన్స్. ఏ టూ స్ట్రోక్ ఇంజన్ ఈజ్ ఏ టైప్ of internal combustion engine that complete a power cycle with two strokes. అంటే ఇది ఒక ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ సంబంధించింది అనమాట. ఇది పవర్ సైకిల్ ఏంటంటే 2 స్ట్రోక్లో కంప్లీట్ అవుతుంది అనమాట. ఆఫ్ ద పిస్టన్ డ్యూరింగ్ 1 క్రాంక్ షాఫ్ట్ రెవల్యూషన్. ఒక క్రాంక్ షాఫ్ట్ రెవల్యూషన్ 1 పొజిషన్ ఉండే 2 కంప్లీషన్ అనమాట. దిస్ ఈజ్ ఇన్ కాన్ట్రాస్ట్ to a 4-stroke engine that required 4 strokes of the piston to complete the power cycle during 2 crankshaft revolution. 4 stroke తో కంపేర్ చేస్తే ఏంటంటే 2 స్ట్రోక్లో ఏంటంటే 2 రెవల్యూషన్ పర్ పిస్టన్ 1 రెవల్యూషన్ వస్తుంది. ఇక్కడ 2 స్ట్రోక్ రెవల్యూషన్ అయితే 4 కంప్లీట్ స్ట్రోక్ వస్తుంది అనమాట 4 స్ట్రోక్లో. అది 2 స్ట్రోక్ ఇంజన్ ఆర్ సింప్లర్ అండ్ లైటర్ దాన్ 4 స్ట్రోక్ ఇంజన్స్. 2 స్ట్రోక్ అనేవి 4 స్ట్రోక్ కంటే చాలా సింపుల్గా ఉంటాయి అన్నమాట, లైట్గా ఉంటాయి అన్నమాట. అండ్ దే హ్యావ్ హెవీ పవర్ టు వెయిట్ రేషియో. ఎక్కువ పవర్ వెయిట్ రేషియో సంబంధం ఉంటుంది అనమాట. దిస్ మేక్స్ దెన్ ఐడియల్ ఫర్ అప్లికేషన్ వేర్ వెయిట్ అండ్ పవర్ ఆర్ ఇంపార్టెంట్. ఇక్కడ వెయిట్ అండ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సచ్ యాజ్ మోటార్ సైకిల్, చైనా సాస్ అండ్ ల్యాండ్ మూవర్స్కి యూజ్ చేస్తారనమాట. ఇవి 2 స్ట్రోక్ ఇంజిన్స్ కావచ్చు, 4 స్ట్రోక్ ఇంజిన్ కావచ్చు. ఇవి మోటార్ సైకిల్కి, చైన్ సాస్కి, తర్వాత ల్యాండ్ మూవర్స్కి యూజ్ చేస్తారు అనమాట. ఇక్కడ ఏ విధంగా 2 స్ట్రోక్ ఎలా ఉంటుంది, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏ విధంగా ఉంటుందో చూసినట్టయితే మనం ఫస్ట్ 2 స్ట్రోక్ డిసడ్వాంటేజ్ చూద్దాం. ఫస్ట్ వన్, దే ఆర్ లెస్ ఫ్యూల్ ఎఫిషియంట్ దట్ 4 స్ట్రోక్ ఇంజిన్స్ అనమాట. అంటే ఫ్యూల్ అన్నది లెస్గా అవుతుంది, ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్, ప్రొడ్యూస్ మోర్ ఎమిషన్ అండ్ అడిషనల్లీ అంటే ఎక్కువ నాయిస్, అంటే ఎమిషన్ అంటే స్మోక్ ఎక్కువ విడుదల చేస్తుంది అనమాట అడిషనల్గా. నెక్స్ట్, యూజ్ ఆఫ్ 2 స్ట్రోక్ ఆయిల్ మిక్చర్ వెన్ కెన్ బీ మెస్సీ అండ్ ఇన్కన్వీనియంట్. ఎప్పుడైతే మనకి ఇక్కడ 2 స్ట్రోక్ ఆయిల్ మిక్సింగ్ అంటే ఇవ్వాలన్నమాట. ఎప్పుడైతే మెస్సీ అండ్ ఇన్కన్వీనియంట్ ఉన్నప్పుడు దీనికి ఇవ్వాల్సి వస్తుంది అనమాట 2 స్ట్రోక్ ఇంజిన్స్. ఇవి డిసడ్వాంటేజ్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ 2 స్ట్రోక్ ఇంజిన్స్. 2 స్ట్రోక్ ఇంజిన్ ఎలా వర్క్ చేస్తుంది అని చేసినట్టయితే మనకి ఇది 2 స్ట్రోక్ ఇంజిన్ కట్ సెక్షన్ అనమాట. కట్ సెక్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పైప్ కావచ్చు, లేకపోతే మిషనరీ కావచ్చు, దానికి 1/4 కట్ సెక్షన్ చూపిస్తారనమాట. సపోజ్ ఇది పైప్ అనుకోండి, ఈ పైప్కి ఈ పొజిషన్లో కట్ చేస్తే ఈ పార్ట్స్ ఇన్సైడ్లో కనిపిస్తే ఇది నార్మల్గా ఉంటాయి అన్నమాట. అట్లాగే ఈ ఇంజిన్స్ సంబంధించి ఈ కంపోనెంట్స్ అనమాట. ఇది కనెక్టింగ్ రాడ్, ఇది పిస్టన్ సంబంధించివి కట్ సెక్షన్ పార్ట్ ఇది చూపిస్తాను అనమాట. అలాగే ఇక్కడ వర్కింగ్ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పెట్రోల్ ఇంజన్. వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ 2 స్ట్రోక్ ఇంజన్ అనమాట. ప్రాసెస్ చూడండి, ఇది కరెంట్ అంటే స్పార్క్ ప్లగ్ అనమాట. ఇది స్పార్క్ ఇస్తుంది ఇక్కడ. ఇక్కడ వచ్చేసి పెట్రోల్ ఎయిర్ మిక్చర్ ఇన్సైడ్లో వెళ్తుంది, ఇన్లెట్ పోర్టు. ఇది క్రాంక్ షాఫ్ట్ అనమాట. ఇది ఎప్పుడైతే కిందకి వస్తుంది, ఇది బాటమ్ సైడ్కి వస్తుంది. బాటమ్ సైడ్ అంటే ఇక్కడ నుంచి ప్రెషర్ నుంచి ఇది కిందకు వస్తుంది. ఎప్పుడైతే కిందకు వస్తుందో వర్కింగ్ పవర్ వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా క్రాంక్ రెవల్యూషన్ ట్రాన్స్పరెంట్ పోర్ట్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇది ఇలా వస్తుంది. ఎప్పుడైతే ఇది క్లోజ్ అవుతుందో అప్పుడు దీని నుంచి ఎగ్జాస్ట్ గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోతాయి అనమాట. స్పార్క్ అంటే వర్కింగ్ ప్రాసెస్ జరిగిన తర్వాత 2 రెవల్యూషన్ జరిగిన తర్వాత జరుగుతుంది అనమాట. దాని గురించి ఎక్స్ప్లెనేషన్ చూడమని. ఈ 2 స్ట్రోక్ ఇంజన్ వర్క్స్ బై యూజింగ్ క్రాంక్ కేస్ యాజ్ ఏ పంప్ టు మూవ్ ఎయిర్ అండ్ ఫ్యూయల్ రేషియో ఇంటూ ద కంబషన్ ఛాంబర్. During the combustion stroke, the piston moves under compressor air fuel mixture in the combustion chamber. ఇక్కడ ఎప్పుడైతే పిస్టన్ పంపు మూవ్ అవుతుందో, క్రాంక్ కేస్ పంప్ మూవ్ అవుతుందో, ఆ ఫ్యూల్ అనేది కంబషన్ ఛాంబర్ అవుతుంది. ఎప్పుడైతే డ్యూరింగ్ ద కంబషన్ స్ట్రోక్లో పిస్టన్ అనేది పైకి మూవ్ అవుతుంది.
ఆ ఎయిర్ అనేది కంప్రెస్ అవుతుంది, మిక్స్ అవుతుంది అనమాట. అట్ ద టాప్ ఆఫ్ ద కంప్రెషన్ స్ట్రోక్, ఎక్కడైతే ఇక్కడ టాప్ ఆఫ్ ద కంప్రెషన్ స్ట్రోక్ ఉందో ఇక్కడ ఈ పొజిషన్లో అది ఏమవుతుందంటే ద స్పార్క్ ప్లగ్ ఇగ్నిట్ అండ్ ద ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ విచ్ కాజ్ ద పిస్టన్ మూవ్ డౌన్వర్డ్స్. సో ఎప్పుడైతే బర్న్ అవుతుందో దీని కారణం ద్వారా ఇది కిందకు మూవ్ అవుతుంది అనమాట. సో కిందకు మూవ్ అయినప్పుడు as the piston moved down, it pushed the exhaust gases out of the exhaust port. At the same time, the intake valve opened and the crank pump drawn the fresh air and of the air mixture ratio into the crankcase. The piston then moves the back up, compressing a fuel mixture in the crankcase. At the top of the compression stroke, in the intake valve closes and then exhaust valve opens. The piston then moves down again, push the fresh air mixture into the combustion chamber and then exhaust gases out of the exhaust port. సో అంటే ఏం లేదు, ఇది ప్రాసెస్ చెప్తుంది చూడండి. ఇక్కడ ఎప్పుడైతే ఫ్యూల్ ఎంటర్ అవుతుందో ఈ స్పార్క్ పడుతుందో ఇది కిందకు వస్తుందన్నమాట. ఇది కిందకు వచ్చినప్పుడు ఇది సైడ్ ఆప్షన్ ఏంటంటే ఈ ప్రెస్ నుంచి మళ్ళీ ఇది కంప్రెస్ అవుతుంది. ఇక్కడ ఏదైతే టాప్ డేస్ అంటే బాటమ్ డేస్ ఉందో ఇక్కడ నుంచి ఎగ్జాస్ట్ గ్యాస్ అనేవి ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి వెళ్ళిపోతాయండి. ఈ కంబషన్ ఛాంబర్ నుంచి ఎగ్జాస్ట్ గ్యాస్ మళ్ళీ రివల్యూషన్ అనేది కంటిన్యూ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఇది మనకి వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ పెట్రోల్ ఇంజన్, 2 స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ అనమాట. సో దీనికి సంబంధించి మనకి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ 2 స్ట్రోక్ ఇంజన్స్. అడ్వాంటేజ్ అని చూద్దాం. ఫస్ట్, సింప్లర్ అండ్ హయ్యర్ దాన్ 4 స్ట్రోక్ ఇంజన్స్. సింప్లర్ అండ్ లైటర్ దాన్ 4 స్ట్రోక్ ఇంజన్స్ కంటే ఇది సింపుల్గా ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది. హయ్యర్ పవర్ టు వెయిట్ రేషియో, పవర్కి వెయిట్ రేషియోకి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. ఇక లెస్ ఎక్స్పెన్సివ్ టు మ్యానుఫ్యాక్చర్, తయారు చేయడానికి చాలా తక్కువ ఖర్చుతో కూడుతుంది అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ అని చూసినట్టయితే మనకి లెస్ ఫ్యూల్ ఎఫిషియంట్ దాన్ 4 స్ట్రోక్ ఇంజన్. సో 4 స్ట్రోక్ ఇంజన్ కంటే ఇది లెస్ ఫ్యూల్గా ఉంటుంది, దీని యొక్క సామర్థ్యం తక్కువ అనమాట ఫ్యూల్కి. నెక్స్ట్ ప్రొడ్యూస్ మోర్ నాయిస్ అనేది చాలా ప్రొడ్యూస్ చేస్తుంది ఎక్కువగా. తర్వాత రిక్వైర్ ద యూజ్ ఆఫ్ ఏ 2 స్ట్రోక్ ఆయిల్ మిక్చర్, దీనికి ఆయిల్ మిక్చర్ అనేది అడిషనల్గా కావాలన్నమాట. 2 స్ట్రోక్ ఆయిల్ మిక్చర్ కెన్ బి నాయిసీ అండ్ స్మోకీ. సో ఎక్కువ నాయిస్ వస్తుంది, స్మోక్ కూడా వస్తుంది అనమాట. సో అప్లికేషన్ ఆఫ్ 2 స్ట్రోక్ ఇంజన్స్, 4 స్ట్రోక్ ఇంజన్స్. సో ఈ అప్లికేషన్స్ అన్నవి 2 స్ట్రోక్ ఇంజన్కి 4 స్ట్రోక్ ఇంజన్స్ సేమ్ ఉంటుంది అనమాట. అట్లా అది డిసడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ 2 స్ట్రోక్ ఇంజన్ చూద్దాం మనం. సో చూడండి, 2 స్ట్రోక్ ఇంజన్ ఫస్ట్ వన్ వచ్చేసి మోటార్ సైకిల్, నెక్స్ట్ ల్యాండ్ మోనోవర్కి, తర్వాత విడ్ ట్రైమర్కి, తర్వాత చైన్ సాస్కి, స్నో బ్లోయర్స్కి, అవుట్బోర్డ్ మోటార్స్కి, జనరేటర్స్కి, ఎయిర్ కంప్రెసర్కి. ఇవి 8 అన్నవి మనకి అప్లికేషన్స్ ఆఫ్ 2 స్ట్రోక్ ఇంజన్స్ సంబంధించినవి అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రమే నోటిఫికేషన్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.